హాయ్ అందరికీ. మీరైతే ఎప్పుడన్నా ఈ స్టైల్లో పచ్చిపులుసు చేసుకుని తిన్నారా? ఎప్పుడు తినకపోతే ఈసారి ట్రై చేయండి. మేమైతే పచ్చిపులుసు టమాటోస్ తోటి ఇలా చేసుకుంటామండి. ఇలా వంకాయతో కూడా చేసుకోవచ్చు, అది కూడా వేరే వీడియో చేస్తాను. ఇదైతే టమాటోస్తో చేసుకుంటారండి పచ్చిపులుసు, చాలా బాగుంటుంది టేస్టీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పచ్చిమిరకాయలు, టమాటోస్, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకుని కరివేపాకు బాగా డీప్ ఫ్రై చేసేసుకుని ఉప్పు వేసుకుని పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో తిప్పేసుకోవాలండి. తర్వాత చింతపండు కొంచెం నానబెట్టుకుని పిసుక్కొని వేసేసుకోవాలి. ఇంకా ఈరోజైతే మేము దొండకాయ ఫ్రై పచ్చిపులుసు చేసుకున్నామండి. చాలా బిజీ కంగారుగా అయిందండి ఈరోజు. ఏం కర్రీ వండాలో తెలియక చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ పచ్చిపులుసు చేయమన్నారు. నేనైతే దొండకాయ అప్పటికే కట్ చేశాను. ఆయన అయితే పచ్చిపులుసు కావాలన్నారని మళ్ళీ స్పెషల్గా పచ్చిపులుసు చేస్తున్నాను పక్కన. దొండకాయ ఫ్రై, పచ్చిపులుసు, ఈ కాంబినేషన్లో అయితే ఎప్పుడైనా తిన్నారా మీరు? మేము కూడా ఈరోజే తింటున్నాం. చూడండి, నేను చేసినట్టు చేయండి. పచ్చిపులుసు చాలా బాగుంటుందండి. అలా ఆనియన్స్ కట్ చేసుకుని కొంచెం వేసుకుని లాస్ట్లో తింటే పచ్చిపులుసు అబ్బా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్.